అందరికీ నమస్కారం అండి. రమేష్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ యూ మీకోసం నవంబర్ మొత్తం కరెంట్ అఫైర్ ఇందులో నిక్షిప్తమై ఉంది. 2000 సంవత్సరం తర్వాత జన్మించి ఎమ్మెల్యే అయిన మొదటి వ్యక్తి ఎవరు? మైథిలి ఠాగూర్. ఈమె బీహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అతి చిన్న వయస్కురాలు. బీహార్ ఎన్నికల ఫలితాలు మొత్తం 243, ఎన్డీఏ ప్రభుత్వం 202, మహాగర్ బంధన్ 34, ఎంఐఎం 5, ఇతరులు 2. వేటి నుంచి భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా గగనతల విన్యాసాల పేరు ఏమి? గరుడ విన్యాసం. N2 గ్రోత్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మానవ వనరుల విభాగ సారథిగా ఎవరు చోటు దక్కించుకున్నారు? ఇరా బింద్రా రిలయన్స్. జన్ జాతీయ గౌరవ్ దివస్గా ఈరోజు నవంబర్ 15వ తేదీగా నిర్ణయించారు. బిర్సా ముండా 150వ జయంతిగా సందర్భంగా జన్ జాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటారు నవంబర్ 15వ తేదీని. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 16. జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ C11 సదస్సు విశాఖపట్నం. ఏ సంవత్సరం నాటికి చంద్రయాన్ 4 మిషన్ చేపట్టనుంది? ఆన్సర్ 2028 నాటికి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్. ఏ సినీ నటి యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా నియమితులయ్యారు? కీర్తి సురేష్ గారు. ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హిందీలో రచించిన పుస్తకం ఏమిటి? అనస్వర్. రచించిన వారు అరవింద్ యాదవ్. బాల సాహిత్య పురస్కారం 2025 ఎన్ని భారతీయ భాషల రచయితకు ఈ పురస్కారం ఇచ్చినారు? 24 భారతీయ భాషలు, ఇంగ్లీష్, డోగ్రీ కలిపి. కాప్ కాంగ్రెస్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? బెలాం, బ్రెజిల్లోని బెలాం ప్రదేశంలో. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్ ఓర్వకల్లులోని కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలో. అది డ్రోన్ సిటీ. స్పేస్ సిటీ శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలో. భారత్ తొలి AI రోబో టీచర్ ఎవరు? ఐరిస్. 16వ ఆర్థిక సంఘం 2026-31కి ఎవరు నేతృత్వం వహించినారు? అరవింద్ పనగాడియా.
డెఫ్ లింపిక్స్ నవంబర్ 15, 26 ఎక్కడ జరుగుతున్నాయి? టోక్యో ప్రదేశంలోని జపాన్లో. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కౌన్సిల్కు ఏ దేశం కొత్తగా ఎన్నిక కాబడింది? ఒమన్. భారత్ యొక్క మొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఐఐటి బాంబే. ఏటీపీ టెన్నిస్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? యూనిక్ సినెర్. ఏటీపీ అనగా అర్థం? అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. 2007లో యుఎన్ వాతావరణ మార్పు సమావేశం ఎక్కడ జరగనుంది? ఇథియోపియాలో 2027లో యుఎన్ వాతావరణ మార్పు సమావేశం ఇథియోపియాలో జరగనుంది. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? నాగాలాండ్లో నిర్వహిస్తారు. హార్న్బిల్ ఫెస్టివల్ 2025 ఏ దేశం భాగస్వామిగా ఎంపిక చేశారు? ఆన్సర్ యూకేలో. యూకే మీన్స్ యునైటెడ్ కింగ్డమ్. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ మీన్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అని అర్థం. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లబ్ధిదారుల నుంచి అభిప్రాయాన్ని సేకరించడానికి ఏఐ ఆధారిత వేదిక పేరు ఏమి? ఆశా. వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025ను ప్రకటించిన కేంబ్రిడ్జి డిక్షనరీ ఆ పదం ఏది? పారాసోషల్. గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026 ఎక్కడ నిర్వహించనుంది? ఆన్సర్ భారత్లో. భారత్ గ్లోబల్ బిగ్ క్యాట్స్ సమ్మిట్ 2026కు సంయుక్తం నిర్వహించున్నారు. భారత్లో నిర్వహిస్తున్నారు గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ 2026ను. థీమ్స్ ఏమంటే ప్రొటెక్టింగ్ బిగ్ క్యాట్స్, ప్రొటెక్టింగ్ క్లైమేట్, బయోడైవర్సిటీ. బిగ్ క్యాట్ అనగా టైగర్, లయన్, లెయోపార్డ్, స్నో లీపార్డ్, పుమా, చీతా, జగ్వార్. డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించిన ధనుష్ శ్రీకాంత్ ఏ దాంట్లో సాధించినారు? ఎయిర్ రైఫిల్ షూటర్లో డెఫ్ ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు సాధించిన ధనుష్ శ్రీకాంత్. మోసపూరిత ఫోన్ కాల్స్ కట్టడికి బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు ఇక నుంచి ఏ నంబర్ సిరీస్ మాత్రమే వాడాలని ట్రాయ్ ఆదేశించింది?
మోసపూరిత ఫోన్ కాల్స్ కట్టడికి బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు ఇక నుంచి ఏ నంబర్ సిరీస్ మాత్రమే వాడాలని ట్రాయ్ ఆదేశించింది. 1600 1600. దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని ఏ 2 ప్రాంతాల మధ్య నడుస్తుందని రైల్వే శాఖ మంత్రి ఇటీవల తెలిపినారు. సూరత్, వాపి. రైల్వే శాఖ మంత్రి ప్రస్తుతం అశ్విని వైష్ణవ్. బాగా గుర్తుపెట్టుకోండి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రజెంట్. 10వ సీఎంగా ప్రమాణం చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? నితీష్ కుమార్. G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సు 2025 ఎక్కడ జరగనుంది? జోహెన్బర్గ్, దక్షిణాఫ్రికా దేశంలోని జోహెన్బర్గ్ ప్రదేశంలో. QS సంస్థ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026లో ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంది? ఏది అంటే లండ్ యూనివర్సిటీ, స్వీడన్. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 20న ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ఎందుకు ఉందంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి. అంటే ఈరోజు బాలలుగా ఉన్నవాళ్ళు రేపొద్దున దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిట్. మన దేశంలో ఏ రాష్ట్రం రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది? రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం మన దేశంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది, మొదటి స్థానంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యువతకు AI ప్రపంచాన్ని పరిచయం చేసే మొట్టమొదటి ఉచిత కోర్సు ఏది? యువ AI ఫర్ ఆల్. కునో జాతీయ పార్కులో చీతా 5 పిల్లలకు జన్మనిచ్చింది. కునో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. చీతా పేరు ముఖి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను బంధించుటకు ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ సంభవ్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులను బంధించుటకు ప్రవేశపెట్టిన ఆపరేషన్ అది. ఆపరేషన్ పేరుతో మావోయిస్టులను అరెస్ట్ చేస్తారు. 5 న్యాయమూర్తుల తీర్పు ప్రకారం శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో కోర్టులు ఎవరికీ గడువు విధించలేదు. 5 న్యాయమూర్తుల తీర్పు ప్రకారం శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో కోర్టులు ఎవరికీ గడువు విధించలేదు. ఎవరికంటే రాష్ట్రపతి, గవర్నర్. మన దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతికి, గవర్నర్కు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో వీళ్లకు గడువు విధించలేదు. యథావిధిగా కొనసాగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ యూనివర్స్ 2025 విజేత ఎవరు? మిస్ యూనివర్స్ 2025 విజేత ఎవరు అంటే ఫాతిమా బాష్. మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ 2025 విజేతగా నిలిచారు. ఏ దేశం యుఎస్కు నాటో మీన్స్ నార్త్ అట్లాంటిక్ టార్క్ ఆర్గనైజేషన్ ప్రధాన మిత్ర దేశంగా మారింది? ఏ దేశంకు మారిందంటే సౌదీ అరేబియాకు మారింది. సౌదీ అరేబియాకు యుఎస్కు నాటోయేతర ప్రధాన మిత్ర దేశంగా మారింది. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ సిఎస్సి మీన్స్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఇటీవల పూర్తి సభ్యదేశంగా ఏది చేరింది? సీషెల్స్. ఆన్సర్ మీన్స్ సీషెల్స్. సభ్యదేశాలు ఏవి అంటే సిఎస్లో సభ్యదేశాలు ఏవి అంటే భారత్, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఆరు దేశాలు కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో సభ్యదేశంగా ఉన్నాయి. కొత్తగా చేరిన దేశం ఏదంటే సీషెల్స్. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని స్వర్ణాలు గెలుచుకుంది? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని స్వర్ణాలు గెలుచుకుంది? ఎన్ని దేశాలు ఎన్ని స్వర్ణాలు? 9. భారత్ మొత్తం 20 పతకాలు గెలుచుకుంది. గ్రేటర్ నోయిడాలో జరిగింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ భారత్ ఎన్ని స్వర్ణాలు గెలుచుకుందంటే 9. భారత్ మొత్తం 20 పతకాలు గెలుచుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే గ్రేటర్ నోయిడాలో జరిగింది. కాలం చెల్లిన 29 కార్మిక చట్టాల స్థానంలో భారత ప్రభుత్వం ఎన్ని కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది? ఆన్సర్ 4. కోడ్ ఆన్ వేస్ 2019, ఇండస్ట్రియల్స్ రిలేటివ్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020లో. ఏ దేశ పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాను రీఓపెన్ చేసింది? చైనా దేశస్థులకు భారత్ టూరిస్ట్ వీసాను ఓపెన్ చేసింది భారత్. జాతీయ బహుమతీయ పేదరిక సూచి నేషనల్ ఎంపీఐ ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య పేదరికం 29.2% నుంచి ఎంత శాతానికి తగ్గిందని యూనిసెఫ్ బాలల స్థితిగతులు 2025 నివేదికలో తెలిపింది. ఎంత అంటే 11.3%. మరోపరి చదువుతాను. జాతీయ బహుమతీయ పేదరిక సూచి
నేషనల్ ఎంపీఐ ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య పేదరికం 29.2% నుంచి ఎంత శాతానికి తగ్గిందని యూనిసెఫ్ బాలల స్థితిగతులు 2025 నివేదికలో తెలిపింది. 11.3%. నేషనల్ ఎంపీఐ మీన్స్ మల్టీ డిజిటల్ ప్రావర్టీ ఇండెక్స్ 2013-14 నుంచి 2022-23 మధ్య ఎన్ని కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు? 24.8 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. 2024 ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? మిచెల్ బ్యాచెలెట్, చిలీ మాజీ అధ్యక్షురాలు. ప్రపంచ శాంతి బౌద్ధ దృక్పథాలు అనే అంశంపై బౌద్ధ సన్యాసుల సదస్సు ఎక్కడ జరిగింది? బోల్పూర్లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ప్రపంచంలోనే అతిపెద్ద అణు కర్మాగారం ఎక్కడ ఉంది? ఆన్సర్ కషివాజికి కర్వా, జపాన్లోని కషివాజాకి కర్వా అనే ప్రాంతంలో అతిపెద్ద అణు కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు కర్మాగారం ఇది జపాన్ దేశంలో ఉంది. ఈరోజు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణం చేశారు? జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 53వ ప్రధాన న్యాయమూర్తిగా లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా రాష్ట్రం నుంచి జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. తొలి ప్రధాన న్యాయమూర్తిగా. మహిళల తొలి అందుల T20 ప్రపంచ కప్ విజేత ఎవరు? భారత్. ఫైనల్లో నేపాల్పై గెలుపు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 5000 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? లక్ష్య సేన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? లక్ష్య సేన్. పోస్టల్ విభాగంలో యువతకు ఆధునిక సేవలను అందించడానికి ఏ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది? ఆన్సర్ జెన్-జెడ్. జెన్-జెడ్. ఇస్రో ఆవిర్భావంలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా నుంచి ప్రయోగించి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు యువర్ రావ్ స్పేస్ సెంటర్, బెంగళూరులో నిర్వహిస్తారు. జాతీయ మహిళా కమిషన్ NCW
ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రారంభించిన హెల్ప్లైన్ నంబర్ ఏది? 14490. జాతీయ మహిళా కమిషన్ NCW ఆపదలో ఉన్న మహిళల కోసం ప్రారంభించిన హెల్ప్లైన్ నంబర్ ఏది? 14490. కబడ్డీ మహిళల ప్రపంచ కప్ విజేత ఎవరు? మహిళల ప్రపంచ కప్ కబడ్డీ పోటీలో భారత్ విజయం సాధించింది. కబడ్డీ మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో చైనీస్ తైపీపై విజయం సాధించింది. నౌకాదళంలోకి యుద్ధ నౌక INS మహే. ఈ నౌక చాలా నిశ్శబ్దంగా కదులుతుంది, అందుకే దీన్ని ఏమని పిలుస్తారు? సైలెంట్ హంటర్. పురుషుల టెన్నిస్ ప్రపంచ కప్ టోర్నమెంట్ డేవిస్ కప్లో ఏ జట్టు విజేతగా నిలిచింది? ఇటలీ. ఫైనల్లో స్పెయిన్పై విజయం సాధించింది. కేరళలోని కొల్లం తీరంలో అరేబియా సముద్రంలో కనిపెట్టిన కొత్త ఆక్టోపస్ జాతి పేరు ఏమిటి? టాంజానియా సీలాసి. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ విక్రమ్నాథ్. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ విక్రమ్నాథ్. (2026) T20 ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఎవరు నియమితుడయ్యాడు? రోహిత్ శర్మ. 2026 T20 ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు? రోహిత్ శర్మ గారు. అరుణాచల్ ప్రదేశ్లో ఏ జాతికి చెందిన కొత్త రకం మొక్కను పరిశోధకులు కనుగొన్నారు? హోయా మొక్కను అరుణాచల్ ప్రదేశ్లో కొత్త రకం మొక్కను పరిశోధకులు కనుగొన్నారు. ఉష్ణమండలంలో పుష్పించే అతిపెద్ద పూల మొక్కల్లో హోయా ఒకటి. ఉష్ణమండలంలో పుష్పించే అతిపెద్ద మొక్కల్లో హోయా ఒకటి. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ నివేదిక ప్రకారం భారత్ 2050 నాటికి ఎంత శాతం మంది ఊబకాయంతో బాధపడతారు? ప్రపంచవ్యాప్తంగా అయితే 50%, భారత్లో అయితే 33.3%, 1/3, అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఊబకాయం వస్తుంది. కాబట్టి బాగా వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఎక్సర్సైజ్ ముఖ్యం. ఎక్సర్సైజ్ చేయకపోతే రక్తం సరిగ్గా ఆడక, అవయవాలు సరిగ్గా పనిచేయక షుగరు, బీపీ, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండండి. ముప్పైవ బలిదాన దినం సందర్భంగా ఇటీవల హర్యానాలోని కురుక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరి పేరు మీదుగా తపాలా బిళ్లను విడుదల చేశారు? గురు తేగ్ బహదూర్ మీదుగా 350వ బలిదాన దినం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తపాలా బిళ్లను విడుదల చేశారు.
ప్రధాని మోడీ పంచజన్య మెమోరియల్ను ఎక్కడ ప్రారంభించారు? జ్యోతిసర్, కురుక్షేత్రంలో. రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ ఎప్పుడంటే నవంబర్ 26. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. మన రాజ్యాంగం తయారైన తేదీ నవంబర్ 26, కానీ అమలులోకి వచ్చినది జనవరి 26. దాదాపు రాజ్యాంగం రాజ్యాంగం అయిన తర్వాత అమలు పరచడానికి 2 నెలలు పట్టింది. బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26, రాజ్యాంగం అమలులోకి వచ్చినది జనవరి 26. కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను ఏ నగరానికి అధికారికంగా ఇచ్చారు? అహ్మదాబాద్కు. 2025 ఫిడే వరల్డ్ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జావోఖిర్ సిందరోవ్, ఉజ్బెకిస్తాన్. అతి పిన్న వయస్సు 19 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి గ్రాండ్ మాస్టర్ ఇతను. జావోఖిర్ సిందరోవ్ ఉజ్బెకిస్తాన్లో 19 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఎవరి విగ్రహాన్ని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మన దేశ నాయకున్ని అక్కడ విగ్రహంగా స్థాపించారు. ఎంత అదృష్టం కదా! బహుభార్యత్వ పాలిగామి నిషేధ బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది? ఆన్సర్ అస్సాం. అంతర్జాతీయ సంస్థ IIDEAకు 2026 సంవత్సరం కాలంలో జరిగే కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? జ్ఞానేష్ కుమార్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC ఎవరు? జ్ఞానేష్ కుమార్. ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వ ఉత్తమ బియ్యం వంటకంగా ఏది పొందింది? హైదరాబాదీ బిర్యానీ ఫేమస్. ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వ ఉత్తమ బియ్యం వంటకంగా ఏది పొందిందంటే హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ బాగా ఫేమస్ అయిపోయింది. ఇటీవల ఏ దేశం విడుదల చేసిన 100 రూపాయల నోటుపై భారత భూభాగాలు ఉండటం వివాదం అయిందంటే నేపాల్ ప్రభుత్వంపై. నేపాల్ ప్రభుత్వం 100 రూపాయల నోటును విడుదల చేసింది. ఆ 100 రూపాయల నోటుపై మన దేశ భూభాగాలు ఉన్నాయని మన దేశం, నేపాల్ ఇరు దేశాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ 3 భూభాగాలు ఏంటివంటే కాలాపాని, లిపు లేక్, లింపి యదురా. ఈ 3 భాగాలు వల్ల నోటు పైన ఉన్నాయని భూభాగాలు మన దేశం గుర్తించింది. ఇటీవల నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పేరేమిటి? దిత్వా తుఫాన్ పేరును యెమెన్ దేశం సూచించింది. రెసోనెన్స్
ఇస్సోస్ వరల్డ్ బెస్ట్ సిటీస్ జాబితాలో టాప్ 100లో చోటు దక్కించుకున్న నగరాలు ఏవి? బెంగళూరు 29, ముంబై 40, ఢిల్లీ 54, హైదరాబాద్ 82. భారత్ తన అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 100 గిగావాట్స్. GW అంటే గిగావాట్స్. ప్రస్తుతం 8.8 గిగావాట్లుగా ఉంది. 2026లో G20 సదస్సు ఎక్కడ జరగనుంది? మయామి, అమెరికా దేశంలోని మయామి ప్రాంతంలో. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత్ 40 పాయింట్లతో ఎన్నో ప్రధాన శక్తిగా అవతరించింది? 3వ స్థానంలో. ఫస్ట్ స్థానం అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ భారత్. పశ్చిమ ఆఫ్రికాలోని గిని బిసావుకు నూతన ప్రధాని ఎవరు? లిడో వియోరా. పరోక్ష సాంస్కృతిక వారసత్వంపై UNO విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక పరిరక్షణ సంస్థ యునెస్కో భారత్లో మొట్టమొదటిసారిగా ఆతిథ్యమిస్తుంది. డిసెంబర్ 8 నుండి 13 వరకు. సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఎర్రకోట, ఢిల్లీలో. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం, సులభతరం చేయడానికి RBI ఏ మార్గదర్శకాలను ప్రకటించింది? డిజిటల్ బ్యాంకింగ్ ఛానల్స్ ఆథరైజేషన్ డైరెక్షన్ 2025. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఎక్కడ ఆవిష్కరించారు? దక్షిణ గోవాలోని పార్థా గలీలో. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని భారత ప్రధాని ఎక్కడ ఆవిష్కరించారంటే దక్షిణ గోవాలోని పార్థా గలీలో. భారత్లోనే తొలిసారిగా జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం NCRRIను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అండమాన్ నికోబార్ దీవుల్లో. తుఫాన్ నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణ ఇస్తాయి ఈ పగడపు దిబ్బలు తుఫాన్ నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణ ఇస్తాయి. కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు CBIC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? వివేక్ చతుర్వేది కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్ బోర్డు CBIC చైర్మన్గా నియమితులయ్యారు. ఆఫ్రికా యూనియన్ నుంచి ఏ దేశాన్ని ఇటీవల సస్పెండ్ చేశారు? చేశారంటే గిని బిసావుని ఆఫ్రికా యూనియన్ నుంచి ఇటీవల సస్పెండ్ చేశారు. సైనిక తిరుగుబాటుతో రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం మార్పు కారణం చేత. ఎందుకు ఆఫ్రికా యూనియన్ నుంచి గిని బిసావుని సస్పెండ్ చేశారంటే సైనిక తిరుగుబాటుతో రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం మార్పు చేసిందనే కారణంతో సస్పెండ్ చేశారు. భారత్ GDP 2025-26లో ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF
అంచనా వేసింది. 6.6%. దిత్వా తుఫాన్ వల్ల నష్టపోయిన శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ను చేపట్టింది. ఆపరేషన్ సాగర్ బంద్ను భారత్ చేపట్టింది. ఎందుకంటే దిత్వా తుఫాన్ వల్ల నష్టపోయిన శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ పేరు ఏమంటే ఆపరేషన్ సాగర్ బంద్. ఓకే, అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.